మంచి నీళ్లు తాగడానికి రకరకాల వాటర్ బాటిల్స్ వాడుతుంటాం. ప్లాస్టిక్ బాటిల్, కాపర్ మంచిదని రకరకాలుగా వాడుతుంటాం. ఈరోజు టాప్ 5 మంచి వాటర్ బాటిల్స్ ఏంది, ఎలా వాడుకోవాలి దాన్ని, ఏవి పనికి వస్తాయి, వాటి వల్ల ఉపయోగాలు, వాటి వల్ల సమస్యలు అన్ని చూద్దాం వీడియోలో. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, నెల్లూరు మాది. టాప్ 5 లో పెడితే చెత్త అని చెప్తారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటి ప్లాస్టిక్ గ్రేడ్ ని బట్టి రకరకాలుగా ఉంటాయి. కొంచెం బెటర్ ఈ టప్పర్ వేర్ కంపెనీలు వస్తే థిక్ బాటిల్స్, అవి కొద్దిగా బెటర్. కానీ లాంగ్ టైంలో రీయూజ్ చేసేదానికి ప్లాస్టిక్ ఎప్పుడు అది రకమైన టేస్ట్ ఉంటుందా, నాకైతే కొద్దిగా ఒక రకమైన టేస్ట్ అనిపిస్తుంది, నచ్చదు ఆ టేస్ట్. కానీ ఎక్కడైనా బయట ఊరు పోయాము, ఎక్కడో అర్జెంట్గా అవసరం వచ్చింది, ఒక 20 రూపాయలు జోబులో పెట్టుకుంటే ఎక్కడైనా మంచి సేఫ్ వాటర్ తాగొచ్చు అనేసి ఇవి తాగడం. ఎందుకంటే ఏడబడితే ఆడ వాటర్ తాగాలంటే భయంగానే ఉంది, ఎందుకంటే రకరకాల జబ్బులు వస్తుంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఆ విధంగా కొద్దిగా బెటర్. మరి ఇంకా ప్లాస్టిక్ వచ్చే హాని సమస్యలు ఏంది? సపోజ్ మీరు మామూలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఒకటి కొంటారు 10 రూపాయలు 20 రూపాయలకి, అది మన దగ్గరికి వచ్చే లోపు ఎక్కడెక్కడో ఎండలో తిరుగుంటది, చలిలో తిరుగుంటది, దాంట్లో ఉండే ప్లాస్టిక్ చాలా వరకు ఆ వాటర్ లోకి లీచ్ అయి ఉంటది. లీచ్ అవడం వల్ల నానో ప్లాస్టిక్స్ అంటారు, అవి ఆ వాటర్ లో చాలా ఉంటాయి. మనం తాగినట్టు మన బ్లడ్ లోకి పోతుంది, మన బాడీలో ఉంటుంది, మన శరీరం అంతా తిరిగేస్తుంది. దీనివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి? హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గురించి చాలా రీసెర్చ్ చేశారు. క్యాన్సర్ ఇట్టటి వస్తాయని అయితే ఎక్కడ రీసెర్చ్ లో తేలలేదు. కొంతమంది చెప్పేది కొన్ని హార్మోనల్ చేంజెస్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కొన్ని యానిమల్ రీసెర్చెస్ లో ఉండే, కానీ కాంక్రీట్ ఎవిడెన్స్ ఎక్కడ వీటి వల్ల ప్రమాదం అని ఎక్కడ లేదు. సో అవసరం తప్పదు అనుకున్నప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తాగండి. వీలైతే ఎప్పుడు ఎక్కడికి పోయినా ఇంటి నుంచి మీ ఓన్ వాటర్ బాటిల్ తీసుకుపోండి, బయట కొనుక్కోకుండా. 4వది కాపర్ వాటర్ బాటిల్. ఇదేంది ఇది కాపర్ అంటే అద్భుతం, మహా మునులు ముషులు అంతా కాపర్ గిన్నెలతో నీళ్లు తాగుతుంటారు అనుకుంటున్నారు కదా. కాపర్ ఏమంటే అది ఒక ట్రేస్ ఎలిమెంట్ మన బాడీలో. అది ఇంత క్వాంటిటీ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ వచ్చే కొద్దీ కాపర్ మన బాడీలోకి ఎక్కువ వాటర్ తాగే కొద్దీ అలర్జీ రావడము, కొద్దిగా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, వామిటింగ్స్ అండ్ ఒక రకమైన యాసిడిక్ టేస్ట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి కాపర్ వాటర్ బాటిల్ మంచి ఏంది అంటే ఓవర్ నైట్ పెట్టుకొని పొద్దున్న మీకు ఓకే అయితే ఒక గ్లాస్ తాగండి. అంతకు మించి రోజంతా కాపర్ బిందె ఒకటి పెట్టుకొని రోజు దాంట్లో నుంచే వాటర్ తాగడం 100% మంచిది కాదు. ఎక్కడ ఎవిడెన్స్ లేదు ఆ విధంగా తాగడం మంచిదని. రోజుకు ఒక గ్లాసు 2 గ్లాసులు కాపర్ వాటర్ బాటిల్ తాగితే చాలా మంచిది, నాట్ మోర్ దెన్ దట్. కాపర్ వాటర్ బాటిల్ చిన్న పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్ కి, లివర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి జాగ్రత్త, ఇష్టం వచ్చినట్టు ఇవ్వబాకండి. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్, ఇది ఒక వరం అని చెప్పొచ్చు. కొద్దిగా బరువు ఉంటది, మోసుకుపోయేదానికి జనాలకి కొద్దిగా సోంబేరితనమే తప్ప స్టీల్ వాటర్ బాటిల్ అంత మోస్ట్ ఫ్లెక్సిబుల్ ఇంకోటి ఉండదు. ఏమంటే స్టీల్ వాటర్ తో రియాక్ట్ కాదు, లీచ్ కాదు, చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ స్టీల్ మన వాటర్ లోకి వస్తుంది. సో ప్రాబ్లం ఏముండదు. వాటర్ మనం ఏ విధంగా తీసుకున్నాం అదే స్టాండర్డ్స్ లో ఉంటాయి వాటర్ చాలా వరకు. ఇంకొకటి ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కింద పడితే ఇరగదు, పగలదు, ఎక్కడికైనా తీసుకుపోవచ్చు, ఇంట్లో వాడుకోవచ్చు, ఆఫీస్లో వాడుకోవచ్చు. మన ఇంటి నీళ్లు తీసుకుపోతాం కాబట్టి 100% మనకు సేఫ్ అనమాట. ఏ జబ్బులు రావు ఈ నీళ్లు తాగడం వల్ల, కాన్ఫిడెన్స్ తో తీసుకుపోయి తాగొచ్చు. నెంబర్ 2 గ్లాస్ వాటర్ బాటిల్ అంత బెస్ట్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే గ్లాస్ వాటర్ బాటిల్ అస్సలు 100% వాటర్ తో ఏ విధంగానూ గ్లాస్ కలవదు. గ్లాస్ వల్ల ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే కింద పడితే పగిలిపోద్ది, ఆడికి ఏడికి తీసుకుపోయేది కొద్దిగా ఇబ్బంది, అంతేగాని లేకపోతే గ్లాసే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఒక విధంగా. నెంబర్ 1 ఆన్ ద లిస్ట్ మట్టి పాత్ర. ఇప్పుడు క్లే తోటి కూడా, కుండ లాంటి క్లే తో కూడా నీకు వాటర్ బాటిల్స్ వస్తున్నాయి. ఒక్క సమస్య ఏంటంటే దాన్ని కొద్దిగా క్లీన్ చేసుకునేది ఇబ్బంది, అంతకుమించి ఇంకా దాంతో ఏ సమస్య లేదు. మీరు మన కుండలో నీళ్లు పోసి పెట్టుకొని వాటిని స్టీల్ బాటిల్లో తీసుకుపోయినా వాడుకోవచ్చు. మట్టితో చేసిన వాటర్ బాటిల్ తో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, చెప్తాను. ఎందుకంటే మన వాటర్ చాలా ఇళ్లలో ఆర్ఓ వాటర్ ఫిల్టర్ ఉంది. ఆర్ఓ వాటర్ ఫిల్టర్ తో వాటర్ ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం దాంట్లో ఉండే కావాల్సిన మంచి మినరల్స్, బ్యాక్టీరియా, వైరస్, నానో ప్లాస్టిక్స్ అన్ని క్లియర్ చేసేస్తుంది ఆ ఆర్ఓ వాటర్ ఫిల్టర్. తర్వాత దాంట్లో మనకు కావాల్సిన మినరల్స్ కూడా ఏమీ ఉండవు. అదే ఒక కుండలో పోసి పెట్టుకున్నారనుకో, కొద్దిగా మైనర్ అమౌంట్, అంటే మనకు కావాల్సిన కంప్లీట్ అమౌంట్ కాదు, మైనర్ అమౌంట్ ఆ మినరల్స్ ఆ మట్టి పాత్రలో నుంచి వాటర్ లోకి లీచ్ అవుతాయి, అండ్ అది మంచిది మనకు. ఇంకొకటి ఏంటంటే ఛాలెంజ్ చేసి చెప్తాను నేను, మీరు ఫ్రిడ్జ్ వాటర్ కాదు, ఏ వాటర్, ఆల్కలైన్ వాటర్, రకరకాల పేర్లు చెప్పుకొని ఏ వాటర్ అయినా తాగండి, కుండలో ఉండే నీళ్లు తాగి చూడండి, ఆ రుచి అసలు అద్భుతం. అసలు మట్టి బాటిల్, కుండ, వీటి రెండిట్లో ఉండే సమస్య చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి రెగ్యులర్ గా. కుండనేమంటే ఒక 6 నెలల కట్ట మార్చేయాలి. కుండలో మీకు పోరస్ గా ఉంటుంది కుండ, సో వాటర్ ఎవాపరేట్ అయిపోతుంటుంది ఆ పోర్స్ లో నుంచి. లోపల ఉండే నీళ్లు చాలా చల్లగా ఉంటాయి, మన బాడీకి కావాల్సిన మంచి టెంపరేచర్, కూలింగ్ టెంపరేచర్ లో ఉంటాయి, బాడీకి మంచి కూలింగ్ ఉంటుంది. అంతేకాక ఈ మట్టి పాత్రలో నీకు కాల్షియం, మెగ్నీషియం వాటర్ లోకి లీచ్ అవుద్ది, కొంత క్వాంటిటీ అయినా కూడా చాలా మంచిది అది.
అంతేకాదు కొన్ని రకాల స్మెల్స్ ని, క్లోరిన్ స్మెల్ లాంటిది కూడా కొంత మైల్డ్ క్వాంటిటీలో ఈ మట్టి పాత్ర పీల్ చేసుకుంటుంది. సో మన వాటర్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో ఫైనల్ గా ఏం చెప్పుకొచ్చా నేను, ఇంట్లో ఆర్ఓ వాటర్ లాంటిది ఏదైనా పెట్టుకోండి, ప్యూరిఫైయర్. దాంట్లో నీళ్లు తీసి కుండలో పోసి పెట్టుకోండి. రాత్రి ఒక గ్లాస్ లో, మన కాపర్ గ్లాస్ లో పోసి పెట్టుకోండి. పొద్దున్న లేసి ఆ ఒక గ్లాస్ తాగండి, మీకు ఓకే అయితే. తర్వాత బయట పోయేటప్పుడు స్టీల్ వాటర్ బాటిల్ తీసుకోండి. ఎక్కడికి పోయినా ఇంట్లో వాడుకోవాలనుకుంటే గ్లాస్ వాటర్ బాటిల్ కావాలన్నా వాడుకోండి. ఇలా చేస్తే ప్లాస్టిక్ యూసేజ్ తగ్గుతుంది. ఇంకొకటి, కుండలో నీళ్లు ఎవరికైనా ఎక్కువ తాగాలనిపిస్తుంది. సో హైడ్రేషన్ బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. Thank you.